వెల్కమ్ టు ఎన్ఐపి. ఈ రోజు ఏంటంటే పర్సంటేజ్ అనే టాపిక్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సిజిఎల్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్న మోడల్స్. సో ఈ మోడల్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 26% and after that the numerator increased by 14% and the denominator increased by 89% so that the resultant become 19/20. What is the original fraction? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు 2018 ఎస్ఐ పేపర్లో చూసుకున్నప్పటికీ కూడా సో ఒకటి 23/17 అనే ఆప్షన్స్ తోటి ఉన్నది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా సీజన్లో కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. సో వాడు ఏమంటుండు, ఒక ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ గురించి నీకు తెలియదు కాబట్టి ఫ్రాక్షన్ నువ్వు x/y అని అజ్యూమ్ చేసుకో. సో తర్వాత సో ఒక ఫ్రాక్షన్ లో ఎక్స్ అనేది న్యూమరేటర్ అవుతుంది, వై అనేది డినామినేటర్ అవుతుంది. సో వాడేమంటుండు, ఈ భిన్నమే అంటే యాక్చువల్లీ ఈ ఫ్రాక్షనే 26% పెరిగింది అన్నాడు. సో ఒక ఫ్రాక్షన్ అనేది 10% పెరిగింది. సో 10% పెరిగింది అన్నప్పుడు దాన్ని 110/100 తోటి మల్టిప్లై చేస్తాం, డైరెక్ట్ పెరిగిన వాల్యూనే వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ అనేది ఏమంటుండో 26% పెరిగింది అన్నాడు. సో దీన్ని ఏం చేసినాం మనం 126/100 తోటి మల్టిప్లై చేసినాం. సో ఇక్కడ ఇదేంది న్యూమరేటర్, దీన్ని డినామినేటర్ అన్నాం. సో తర్వాత వాడేమంటుండంటే న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 14%. ఇప్పుడే చెప్పినాయి కదా. సో 14% అన్న 10% అన్న ఏ పర్సెంటేజ్ పెరిగినా కానీ డైరెక్ట్ 114/100 తీసుకుంటాం. సో 100 ఎందుకు తీసుకోవట్లేదని చెప్తా ఒక్క నిమిషం. తర్వాత ఏమంటుండు, డినామినేటర్ 89% పెరిగింది అన్నాడు. అంటే ఇది ఏంది 189 ఉంది. సో ఇక్కడ కూడా 100 రాసుకుంటాం, 114/100. ఇక్కడ ఏం రాస్తాం 118/100 రాస్తాం. ఇక్కడ డినామినేటర్ 100, ఇక్కడ డినామినేటర్ 100. సో 100 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి తీసుకోలేదు. సో ఇవంతా చేసిన తర్వాత లాస్ట్కి ఏమొచ్చింది అన్నాడు ఫైనల్ గా, సో 19/20 అయింది అన్నాడు. సో 19/20 అయింది. సో అప్పుడు నువ్వు ఈ ఒరిజినల్ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 19 1s 19 6 114, తర్వాత 20 1s 25. సో ఓకే, నెక్స్ట్ సో 2 3s 6, లేదా 3 తోటి కట్ చేద్దాం. 3 2s 3 6 18, 3 3s 9. సో 63 1s 63 2s. సో 2 2s ఏమైంది 4 అయింది. అంటే x/y నీకు ఫైనల్ ఏం వెలిగిందంటే సో x ఇంటూ 4x/5y ఈక్వల్ 4x = 5/1 1/1 ఉన్నట్టే. సో x/y ఈక్వల్ టు నీకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందంటే 5:4. సో మనకు 5/4. మనకి ఇది ఎన్నో ఆప్షన్ ఉందంటే డి ఆప్షన్. సో క్లియర్, ఏం లేదు ఆపేసి ఏం కాదు, కంటిన్యూషన్. సో ఇక్కడ క్లియర్, ఒక ఫ్రాక్షన్ ఇచ్చిండు, ఫ్రాక్షన్ అనేది 26% పెరిగింది. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఒక వాల్యూ పెరిగింది తగ్గింది అన్నప్పుడు పెరిగిన వాల్యూ తోటి దాన్ని మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ ఎలాగో జీరోస్ తీసుకోలేదు కాబట్టి 0 క్యాన్సల్. సో అంటే 100 క్యాన్సల్. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే నీకు x/y అనేది 5/4 అనేది వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 2 numbers are less than the third number by 28.56% and 33 1/3% respectively. The percentage by which the second number is less than that first number అంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని మూడో నెంబర్ తోటి కంపారిజన్ చేస్తాడు. థర్డ్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ ఇంత తక్కువ ఇంత ఎక్కువ అని అంటాడు. సో ఈ ఫస్ట్ 2 నెంబర్స్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయడమా, లేకపోతే ఈ నెంబర్ కంటే ఇది ఎక్కువ ఇంత ఎక్కువ అంత తక్కువ అని ఫైండ్ అవుట్ చేయడం వాడు అడుగుతాడు. సో ఇక్కడ ఏమంటుండు, మూడో సంఖ్య కంటే 28.56 అన్నాడు. సో 28.56 అంటే ఏంది 2/7. సో 33 1/3% అంటే 33.33% అంటే సో 1/3. సో ఇట్లా పర్సంటేజ్ ఉన్నప్పుడు పర్సంటేజ్ అనే టాపిక్ మీరు చేసేటప్పుడు క్లియర్ గా సో పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనే విషయం మీకు బట్టి పట్టాలి. ఈ పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనే వాల్యూస్ మీకు ఖచ్చితంగా బై హార్ట్ చేసి ఉండాలి. సో అన్నాడు ఫస్ట్ ఏమంటున్నాడు వాడు, థర్డ్ నెంబర్, సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ కంటే థర్డ్ నెంబర్ కంటే ఫస్ట్ నెంబర్ అనేది సో 28.56% లెస్ అన్నాడు. సో న్యూమరేటర్ దగ్గర మైనస్ గుర్తు పెట్టుకో, లెస్ అన్నాడు కాబట్టి. సో ఇది 7 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్ మైనస్ అంటే ఇది ఎంత, ఫస్ట్ నెంబర్ అనేది 5 పార్ట్స్ అయింది. తర్వాత సెకండ్ నెంబర్, సెకండ్ చూసుకుంటే 33 1/3% లెస్ అట. థర్డ్ నెంబర్ తోటి కంపారిజన్ చేసుకుంటే సెకండ్ నెంబర్ అనేది 33 1/3% లెస్. అంటే ఇదేంది 3 పార్ట్స్ ఉంటే మైనస్ అంటే ఇది 2 పార్ట్స్ అయింది. సో వీటి యొక్క రేషియో తీసుకుంటే 7 3s 21. సో ఒక్కసారి మీరు ఫస్ట్ నెంబర్ గురించి చూడండి. సో 7 పార్ట్స్ ఉన్నది 21 అయింది, 7 పార్ట్స్ ఉన్నది 21 అయింది, అంటే ఇంటూ 3. సో ఇక్కడ కూడా ఏంది ఫస్ట్ నెంబర్ కూడా ఇంటూ 3 చేస్తే 15 వచ్చింది. సో ఇక్కడ సెకండ్ నెంబర్ చూద్దాం. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నది 21 అయిందంటే ఇది ఇంటూ 7 జరిగింది. సో ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తే
14 వచ్చింది. సో నీకు ఫైనల్ గా ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ యొక్క రేషియో వచ్చింది. అంటే వీళ్ళు అడిగింది ఏంది, ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఎంత తక్కువ అన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ కంటే సెకండ్ నెంబర్ ఎంత తక్కువ అన్నాడు. అంటే అది ఎంత ఉంది, 15:14. సో 1 తక్కువ ఉంది, 1 పార్ట్. సో దేంతో కంపారిజన్ చేసిండు, 15 తోటి. సో 1/15. సో 1/15 అంటే మీరు డైరెక్ట్ ఫ్రాక్షన్స్ లో నేర్చుకురు 6/2/3%, 6.666%. సో ఇది సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మోడల్స్ అన్ని చాలా 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 ఇంపార్టెంట్ ఎస్ఐకి. సో మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే చాలా అప్డేటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఏంటంటే 2026 ఏప్రిల్ మే వరకు కూడా అప్డేట్ అయిన క్వశ్చన్స్ని టీచ్ చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేది పీవైక్యూస్ని బేస్ చేసుకొని, అది కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని, మన 2023 ఎస్ఏ పేపర్ అయితే ఏందో దానికంటే ఇంకొంచెం హై లెవెల్లో ప్రిపేర్ అయితేనే మనం ట్యాకిల్ చేయగలుగుతాం. సో ఆ స్టాండర్డ్ కంటే తక్కువ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితే 80% సక్సెస్ అయితే కాము. సో మీరు కంపల్సరీ మీ ప్రిపరేషన్ని, సో మీరు రోజుగా అసలుకి సెల్ఫ్, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలో, మీ లైఫ్లో మీరు ఏం చేస్తున్నారనే విషయం మీకు తప్ప ఇంకెవరు తెలియదు. సో మీరు రోజుగా అసలుకి నా టార్గెట్స్ ఏంది, ఎస్ఐ కానిస్టేబుల్ కావాలి. సో నేను ఏ లెవెల్లో ప్రిపేర్ అవుతున్నా, సో ఏ లెవెల్లో నా ప్రిపరేషన్ ఉంది, సో ఏ లెవెల్ వరకు నా ప్రిపరేషన్ వచ్చింది, నేను ఎంత ఏం చేయాలనే క్లారిటీ అనేది నీకు ఉండాలి. సో ఇలా క్లారిటీ లేకుండా ప్రిపేర్ అయితే మాత్రం సక్సెస్ అయితే కాదు. సో మీరు ఫిక్స్ చేసుకోండి, మీరు ప్రిపేర్ అవుతుంది ఎస్ఐ ఎగ్జామ్ అనే విషయం మీ మైండ్లో ఉండాలి. ప్రతిరోజు ఖచ్చితంగా గ్రౌండ్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ కాదు ఇది, నువ్వు ఫిజికల్గా ఫిట్ ఉండాల్సిందే. సో గ్రౌండ్ చేయండి, ఒక వీక్ షెడ్యూల్ పెట్టుకోండి, డే షెడ్యూల్ పెట్టుకోండి, దాన్ని ఎంతవరకు పెట్టుకున్నారు, నువ్వు ఎంతవరకు రీచ్ అయినావు అనే విషయం చాలా క్లారిటీ ఉండాలి. సో క్లారిటీ లేకుండా, అంటే మనం నల్గొండలో మనం రెగ్యులర్గా చూస్తుంటూనే ఉంటాం. సో వీళ్ళు పేరెంట్స్ అడిగినా కానీ, ఇంకా బయట ఇంకెవరైనా అడిగినా కానీ, సరే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ప్రిపరేషన్లో ఉన్నా అంటావు, నువ్వు ఎంతవరకు చదివినావు, ఏం చదువుతున్నావు అంటే హిస్టరీ చదువుతున్నా అంటావు. సో ఫైనల్గా వచ్చేసరికి హిస్టరీలో వచ్చిన స్కోర్ ఏంటంటే తక్కువ ఉంటుంది. సో దీని ఒక మెయిన్ రీజన్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ ప్రిపరేషన్ లేకపోవడం. సో క్లారిటీ ఆఫ్ ప్రిపరేషన్ అంటే నువ్వు ఒక పుస్తకం చదివితే ఏం చదివినావు, అసలుకి ఎంత గుర్తుంది, సో ఎంత ఎగ్జామినేషన్లో ప్రజెంటేషన్ చేయగలుగుతున్నావు, ఆ విషయం అనేది నీకు క్లారిటీ ఉండాలి. సో ఎందుకంటే నువ్వు ఎంత చదివినా, నీకు ఎంత గుర్తున్నా, ఆ 3 hours ఆఫ్ టైం ఎగ్జామ్లో నువ్వు కనుక ప్రజెంటేషన్ చేయలేదనుకో, 0. సో నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడం, ఇప్పుడు ఒక ఆస్పిరెంట్ పని అయితే నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడం అయితే కాదు. నీ సిలబస్ అయిపోయిందా లేదా అని చూసుకోవడమే నీ పని. సో ఫస్ట్ సిలబస్ని కంప్లీట్ చేసుకోండి. ఖచ్చితంగా రేపు కనుక నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా టైం అయితే ఉండదు. ఆ నోటిఫికేషన్ వస్తే నువ్వు సెలెక్షన్ కావాలి అంతేగాని, సో నేను ఇది చదవలేకపోయినా, నాకు అది ఇవ్వలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు, నేను టెస్ట్ సిరీస్ తీసుకోలేదు, ఇట్లాంటి చెప్పుకునేటట్టు ఉండొద్దు. మనం చదివినాం, కష్టపడ్డాం. ఒకటే మాట చెప్తున్నా, 2026 మిడ్, ఇది 2027 మిడ్ వరకు నువ్వు చచ్చినావు, బతికినావు అని 80% ఉద్యోగం రావాలన్నట్టుగానే కష్టపడు. ఏం కాదు, కాళ్ళ నొప్పులు వస్తాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సోషల్ ఇంకేదైనా ఇంటికాడ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ సాకు చూపించుకొని ఇంటికాడ ఉండకు, చదువు 80% ఆపకు. ఏదేమైనా ఖచ్చితంగా చదివేసి, ఎట్లయితే అట్లయింది. దీని అమ్మాయి 2026 నీకు జాబ్ అన్న రావాలి, లేకపోతే ఆ ఈవెంట్స్ కొట్టి నీ కాళ్ళన్నా అయిపోవాలి, లేకపోతే పుస్తకాలన్నా పిచ్చి పుస్తకాలన్నా అయిపోవాలి. అట్లా చదువు, ఖచ్చితంగా సెలెక్షన్ అవుతావు. సో థర్డ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, సో మీరు ఏమంటుండు, బియ్యం ధర 66.66% పెరిగింది మరియు ఆ కుటుంబం యొక్క వినియోగం 30% తగ్గింది. ఖర్చులో వచ్చిన మార్పు శాతాన్ని కనుగొనండి. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కిలో టమాటా కొంటున్నారు అనుకుందాం. సో కిలో టమాటా కాస్ట్ ఎంత అయ్యింది మరియు కుటుంబం యొక్క వినియోగం 30% తగ్గింది, ఖర్చులో వచ్చిన మార్పు శాతాన్ని కనుగొనండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ సింపుల్గా ఆలోచించండి ఫస్ట్. సో ఈ క్వశ్చన్, ఇట్లాంటి మోడల్ ఏంటంటే కన్ఫర్మ్ గ్యారంటీగా ఎస్ఐలో ఒక మోడల్ వస్తుంది. సో ప్రైస్, సో మీరు సింపుల్గా బీట్ మార్కెట్ పోయారు. సో బీట్ మార్కెట్ పోయినప్పుడు ఒక టమాటో కేజీ కాస్ట్ ఎంత ఉందంటే 10 రూపీస్ ఉంది. అట్లాంటి నువ్వు ఏం చేసినావు, 5 kgs కొన్నావు. నీకు అయ్యే టోటల్ ఖర్చు ఎంత, 50 రూపీస్. నీ ప్రైస్ ఎంత ఉంది, 10 రూపీస్ ఉంది. నీ కన్సంప్షన్ ఎంత ఉంది, నీ వినియోగం 5 kgs యూజ్ చేసినావు. సో నీకు అయిన టోటల్ అమౌంట్ ఎంత, 50 రూపీస్. సేమ్ అదే మెథడ్, కాకపోతే ఏంటంటే వాడు ఇట్లా సింపుల్ వేలు కాకుండా 66 2/3, 33 1/3% అని ఇచ్చిండు. సో ధర ఏమైంది అన్నాడు. సో ధర అనేది 66% పెరిగింది. అంటే ఏంది, ఫ్రాక్షన్లో రాసుకుంటే 2/3 పెరిగింది. ఓకే, నెక్స్ట్ వినియోగం అనేది ఏమైంది, 30% తగ్గింది. సో 30% అంటే దీన్ని 30% ఫ్రాక్షన్లోకి రాసుకుంటే 3/10. సో 10 parts ఉన్నది, 3 parts అనేది తగ్గింది. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనం ఏంది, ఫస్ట్ ప్రైస్ ఏమైంది, 3 parts ఉన్నది
2 పార్ట్స్ పెరిగిందంటే 5 పార్ట్స్ అయింది ప్రైస్. కన్జంప్షన్ ఏమైంది 10 పార్ట్స్ ఉంది. సో 10 పార్ట్స్ ఉన్నది -3 అయిందంటే 7 అయింది. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే రేషియో ఏంటంటే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ చేస్తే మనకు వచ్చే రేషియో ఏంటంటే ఎక్స్పెండిచర్ యొక్క రేషియో. సో 5 1s 5 2s 3 2s 6 తర్వాత ఏమైంది 7, జస్ట్ 7 ఉంది కాబట్టి 7. ఎక్స్పెండిచర్ ఏమైందంటే 6 పార్ట్స్ ఉన్నది 7 పార్ట్స్ అయింది. అంటే ఎంత పార్ట్ ఇంక్రీజ్ అయింది 1 పార్ట్. దేని మీద 6 మీద. సో 1/6 అంటే 16.66%. అదే 16.2/3 అన్నా సేమ్, 16.66 అన్నా సేమ్. ఓకేనా? సో ఇది థర్డ్ క్వశ్చన్. సో ఫోర్త్ క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఫోర్త్ క్వశ్చన్ ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్స్. యాక్చువల్లీ ఏంటంటే మీకు పర్సంటేజ్ అంటే ఖచ్చితంగా ఫ్రాక్షన్స్ రావాలి. ఇంకోటి ఈ బేసిక్ ఫ్రాక్షన్స్ రాకుండా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, సో ఇట్లాంటి టాపిక్స్ డీల్ చేయడం కొంచెం కష్టం. సో ఈ టాపిక్స్ మీరు కంపల్సరీ ఇవి నేర్చుకోవాల్సిందే. సో నెక్స్ట్, సినిమా టికెట్ ధర 180 రూపాయలు. టికెట్ ధరను తగ్గించినప్పుడు ప్రేక్షకుల సంఖ్య 50% పెరిగింది మరియు మొత్తం ఆదాయం 10% పెరిగింది. తగ్గించిన తర్వాత టికెట్ ధర ఎంత? యూ కెన్ ఇమాజిన్, తిరుమల థియేటర్ కాడికి వచ్చినావు. సో ఇప్పుడు ప్రజెంట్ పెద్ద సినిమా నడుస్తుంది. సో టికెట్ కాస్ట్ అనేది తగ్గింది. టికెట్ కాస్ట్ తగ్గినప్పుడు ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్? యాక్చువల్గా నువ్వు ఒక్కని వద్దాం అనుకున్నావు. సో టికెట్స్ కాస్ట్ తగ్గంగానే ఏం చేసినావు? నీ దగ్గర అదే అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళందరినీ పట్టుకొని వచ్చినావు. సో అప్పుడు ఏమైంది? సినిమా టికెట్ తగ్గిన ధర ఎంత అని అడుగుతాడు. ఓకేనా? సో సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ప్రేక్షకుల సంఖ్య. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు టికెట్ కాస్ట్ ఇంటూ ఆడియన్స్ చేస్తే నీకు వచ్చేది ఏంది? టోటల్ రెవెన్యూ వస్తుంది. సో ఇక్కడ ఏంది? ప్రేక్షకుల సంఖ్య 50% పెరిగింది అన్నాడు. సో 50% అంటే ఫ్రాక్షన్లకు రాసుకుంటే 1/2. సో పెరిగింది కాబట్టి న్యూమరేటర్లో ప్లస్ గుర్తు వెయిట్ చేసుకున్నాం. తర్వాత ఏంది? మొత్తం ఆదాయం. సో ఇన్కమ్ లో ఏమైంది? ఇన్కమ్ లో 10% పెరిగిందంట. సో 10% అంటే 1/10. సో పెరిగింది అన్నాడు. సో ఫస్ట్ ఏంది? టికెట్ కాస్ట్. సో టికెట్ కాస్ట్ ఏమైంది? నీకు తెలియదు, ఎంత నుంచి ఎంత జరిగిందో తెలియదు కాబట్టి x/y రాసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ ఆడియన్స్. సో ఆడియన్స్ ఏమైంది? 2 పార్ట్స్ ఉన్నది 3 పార్ట్స్ అయింది. సో ఇవన్నీ రెండింటిని మల్టిప్లై చేస్తే నీకు వచ్చేది టోటల్ రెవెన్యూ వస్తుంది. ఏం లేదు, 5 టికెట్ల కాస్ట్ 5 రూపాయలు అనుకుందాం. అట్లాంటి 5 టికెట్లు అంటే 25 రూపీస్ అయింది కదా. సేమ్ టికెట్ కాస్ట్ ఇది. అట్లాంటి మెంబర్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే టోటల్గా టికెట్ యొక్క అటు టోటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో నీకు టోటల్ ఇన్కమ్ ఏమైంది? 10:11గా మారింది. మీన్స్ అంటే ఏంది? 2x/3y = 10:y అయింది. 10:11 అయింది. 2 1s 2 5s. సో x/y = 15/11 వచ్చింది. సో 15/11 వచ్చింది. సో ఇక్కడ x ప్లేస్లో 15 ఉంది అనుకుందాం. సో y ప్లేస్లో 11 ఉందని అనుకోవాలి. సో అంతే కదా. సో మనకు వచ్చిన రేషియో ప్రకారం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 15 పార్ట్స్ ఉన్నది 11 పార్ట్స్ అయింది. అంటే ఇదేంది? ఇనిషియల్గా ఉన్న టికెట్ కాస్ట్. ఎంత? 180 రూపీస్. అంటే ఇంటూ 12 చేస్తాం. సో ఇంటూ 12, 15 ఉన్నది 180 అయిందంటే ఇంటూ 12. సో దీనికి కూడా ఇంటూ 12 చేస్తే సో మనకు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? 132 అనేది ఏదైనా ఒక నెంబర్ 11 తోటి మల్టిప్లై చేస్తే ఇప్పుడు షార్ట్ కట్ చూసుకోండి. సో ఇప్పుడు ఒకవేళ 43 చేస్తున్నాం, ఇప్పుడు ఏది 12 తోటి 11 మల్టిప్లై చేయాలి. సో యాజ్ టీజ్ సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఒక నెంబర్ని 11 తోటి మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏ నెంబర్ ఉంది యాజ్ టీజ్గా రాసుకో, ఇక్కడ ఏ నెంబర్ ఉంది యాజ్ టీజ్గా రాసుకో. ఈ రెండింటి నెంబర్ని ప్లస్ చేయి. 2 + 1 ఎంత? 3. సో ఇది ఏ నెంబర్ తోటి 11 మల్టిప్లై చేసేటప్పుడు దీన్ని 43ని మీరు అట్లే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో 11 తోటి మల్టిప్లై చేసేటప్పుడు చివరి డిజిట్ ఎట్లుందో అట్నే రాసుకుంటాం, ఈ చివరి డిజిట్ ఎట్లుందో అట్నే రాసుకుంటాం, ఈ రెండింటిని కలిపి మధ్యలో వేస్తాం. ఓకేనా? సో తర్వాత క్వశ్చన్ ఫస్ట్ టైం ఏంటంటే మన నల్గొండలో మేము ఫస్ట్ టైం ఇంత అప్డేటెడ్ కంటెంట్ తోటి, అంటే 2026 వరకు జరిగిన ఎగ్జామ్స్లో పీవైక్యూస్ బేస్ చేసుకొని రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ తోటి చాలా ఫుల్ ఫ్లెడ్జ్ ప్రణాళికతోటి కోర్సు డిజైన్ చేసినాం. సో మీరు ఒకవేళ ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలనుకుంటే కోచింగ్ తీసుకున్నప్పుడు 2 పాయింట్లు ఆలోచించండి. మీరు ఒకటి చెప్తున్నా, సో కోచింగ్ నీకు అవసరమా అనవసరమా? ఒకవేళ అవసరం అయితే పర్ఫెక్ట్ కోచింగ్ తీసుకోండి. మనందరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. మనకు డబ్బులు, సమయం చాలా చాలా ఇంపార్టెంట్. సో అనవసరంగా ఏ కోచింగ్ అంటే ఆ కోచింగ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకరి, ఎక్కడ పడితే అక్కడ ఆ కోర్స్ తీసుకుంటా ఈ కోర్స్ తీసుకుంటా అని డబ్బులు వేస్ట్ చేయకరి. సో సిన్సియర్గా ఒక 1 year మా పేరెంట్స్ కోసం సిన్సియర్గా సింపుల్గా కష్టపడతానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు.
సో ఈ 1 ఇయర్ని 2026 బాగా యూజ్ చేసుకోండి. 2026 డిసెంబర్ టు 2026 జూన్ టు డిసెంబర్ ఒక 6 నెలల టైం ఉంది. ఈ 6 నెలల్లో మీ ట్రాన్స్ఫర్మేషన్ మీరు స్టార్ట్ చేయండి. సో ఈ 6 నెలలు మీరు సిన్సియర్ కష్టపడితే 2027లో ఒకవేళ నేను పోలీస్ నోటిఫికేషన్ గురించే చెప్పట్లేను, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినా, గ్రూప్ 3 నోటిఫికేషన్ వచ్చినా, ఏ నోటిఫికేషన్ వచ్చినా ఒక 6 నెలలు అయితే ఒక సాలిడ్ కష్టపడాలి. సో 60 సంవత్సరాల జీవితం మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఒక 6 నెలలు కూడా నువ్వు అటు ఇటు కదలకుండా కూర్చోను, నేను డిసిప్లిన్గా ఉండను, నేను హార్డ్ వర్క్ చేయను, నేను సిన్సియర్గా ఉండను అట్లా అనుకుంటే ఎట్లా వస్తుంది చెప్పు? సో సిన్సియర్ కావాలి, హార్డ్ వర్క్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనుషులకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉంది చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి, ఎట్లా కష్టపడతావు అట్లా కష్టపడు, అంతేగాని వాటిని సాగుగా చూపించుకొని నీ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయకు. ఎందుకంటే రేపటి రోజు నీకు సమస్య వస్తే అవి ప్రాబ్లమ్స్ లాగా మిగిలిపోతే ఎవ్వరు సహాయం చేయడు. సో లాస్ట్ క్వశ్చన్, మామిడి పండ్ల ధర 30% తగ్గినప్పుడు ఒక వ్యక్తి 2800కి 6 కిలోలు అదనంగా కొన్నాడు. మామిడి పండ్ల ప్రారంభ ధర సుమారుగా కిలో ఎంత అంటాడు. సో ఇక్కడ మీరు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈజ్ కాన్స్టెంట్, నీ ఖర్చు అనేది కాన్స్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎల్పిటి మార్కెట్కి ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నావు, కన్ఫర్మ్గా 500 రూపాయలు ఖర్చు పెట్టాలనుకున్నావు. సో బట్టల షాపింగ్కి వచ్చినావు. బట్టల షాపింగ్కి వస్తే ఏమైందంటే నిన్ను చూసి ధర తగ్గించిండు అంటే షర్ట్ కాస్ట్ అనేది తగ్గించిండు. షర్ట్ కాస్ట్ అనేది తగ్గించినప్పుడు 200 రూపాయలు అయితే షర్ట్ 100 రూపాయలు అయింది, నీ దగ్గర 500 ఉన్నాయి. నీకు నెంబర్ ఆఫ్ షర్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇంక్రీజ్ అవుతుంది. సో ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే ధర తగ్గింది వల్ల. సో ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ప్రైస్ కన్జంప్షన్ అనేవి 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి. ఒకవేళ ఎందుకంటే ధర తగ్గింది కాబట్టి ఎక్కువ వినియోగించుకోగలుగుతున్నావు. సో వినియోగం తగ్గితే ధర పెరిగినట్టు. ఓకేనా? సో క్వశ్చన్ చూద్దాం. సో ఏమైంది, ధర అనేది 30% తగ్గిందంట. సో ధర 30% తగ్గింది, ఏమైంది 30% తగ్గింది. సో 30% పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి అంటే సో 3/10గా రాసుకుంటాం. కొంతమందికి 3/10 అనేది కూడా ఎందుకో డౌట్ వస్తుంది. ఒక పర్సంటేజ్ వాల్యూ ఉంది, ఈ పర్సంటేజ్ వాల్యూని ఇట్లా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి. సో అలా కన్వర్ట్ చేయాలన్నప్పుడు సో 30/100 రాసుకుంటాం. ఒక పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే 100 చేయాలి. సో 0 క్యాన్సల్ చేస్తే నీకు వచ్చింది 3/10. సో ఏమైంది, ఫస్ట్ ధర అనేది తగ్గింది, ప్రైస్ అనేది తగ్గింది. 10 పార్ట్స్ ఉన్నది, 3 పార్ట్స్ తగ్గడం వల్ల 7 పార్ట్స్ అయింది. ప్రైస్ తగ్గిందంటే ఆటోమేటిక్గా నీ కన్సంప్షన్ అనేది పెరుగుద్ది. అంటే ఏమైంది, కన్సంప్షన్ 7 పార్ట్స్ ఉన్నది 10 పార్ట్స్ అయింది. సో ఎన్ని పార్ట్స్ అంటే నువ్వు ఫస్ట్ ప్రారంభంలో 7 పార్ట్స్ మాత్రమే కన్సంప్షన్ చేసే కెపబిలిటీ నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఫైనల్ ఏమైంది, 10 పార్ట్స్ని కన్సంప్షన్ చేయగలుగుతున్నావు. ఎన్ని పార్ట్స్ నీకు కన్సంప్షన్ చేయగలుగుతున్నావు, 3 పార్ట్స్ని. ఆ 3 పార్ట్స్ వాల్యూ వాడు ఎన్ని కేజీస్ ఇచ్చిండు, 6 కేజీస్ అని ఇచ్చిండు, 6 కేజీ అని ఇచ్చిండు. అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత, 2 కేజీ. నువ్వు ఇనిషియల్గా యూజ్ చేసేది అమౌంట్ కావాలి. సో 7 × 2 చేస్తే 14 కేజీ అని వచ్చింది, 14 కేజీ వచ్చింది. అంటే నువ్వు టోటల్ అమౌంట్ ఎంత తీసుకొని పోయినావు, 2800 తీసుకొని పోయినావు. సో 2800 రూపీస్ తీసుకొని పోయినావు, అట్లా 14 కేజీలు వినియోగించినావు. 2800 రూపీస్ ఉన్నాయి, అట్లాంటి 14 కేజీలు వినియోగించినావు. సో బై చేస్తే నీకు ఈచ్ కేజీ కాస్ట్ ఎంతో వస్తుంది. సో బై చేస్తే 200 మన ఆన్సర్ వచ్చింది. అంటే మీరు జనరలైజ్ అంటే ఆలోచించండి ఒకసారి. ఒక 5 పెన్సిల్ కొన్నావు, 5 పెన్సిల్ ఒక్కొక్క పెన్ను కాస్ట్ ₹1. 5 పెన్సిల్ కొన్నావు, ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ ₹1. సో నీకు టోటల్ అమౌంట్ ఎంత అయింది, ₹5 అయింది. సో ₹5 బై ఎన్ని పెన్నులు కొన్నావు, 5 పెన్నులు కొన్నావు. అంటే ఈచ్ పెన్ కాస్ట్ ఎంత వచ్చింది, ₹1 అని వచ్చింది కదా. సేమ్ అంతే 2800 అయింది. సో 14 కేజెస్ యూజ్ చేసినాం, ఈచ్ కేజీ కాస్ట్ 200. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన నల్గొండలో ఉండి ప్రిపేర్ అయ్యేటోళ్ళకు సో వెరీ అప్డేటెడ్ అర్థమెటిక్, రీజనింగ్, స్పెషలైజ్డ్ అంటే మంచి వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి జనరల్ స్టడీస్ సబ్జెక్టులు చెప్పిస్తున్నాం. మీకు వర్తబుల్, ఖచ్చితంగా మీకు యూజ్ ఉంటుంది. నేను కోచింగ్ తీసుకో లేకపోతే ఇళ్ళకి వచ్చి జాయిన్గా విను అట్లా కాదు. నేనేం చెప్తున్నంటే రండి, మీకు వర్తబుల్ అయితేనే జాయిన్ కండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి, టైం వేస్ట్ చేయకండి. కానీ రేపు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత నేను అర్థమెటిక్ ప్రాపర్గా ప్రిపేర్ కాక నాకు జాబ్ మిస్ అయింది, లేదా రీజనింగ్ పర్ఫెక్ట్ చదవక నాకు మిస్ అయింది, ఇలాంటి రిగ్రెట్గా మీరు ఫీల్ కావద్దు. ఈసారి చదివిరు, ఈసారి కష్టపడ్డరు, ఈసారి హార్డ్ వర్క్ చేసిరు, ఈసారి నీతో ఎంత అయిందో అంత హార్డ్ వర్క్ చేసే నువ్వు సక్సెస్గా. అంతేగాని మిస్ అయిన తర్వాత అర్రే నేను చదువుతా అయిపోరా, అర్రే నేను ప్రాక్టీస్ చేస్తే అయిపోరా. సో ఇట్లాంటి రీజన్స్ వద్దు, మనం ఆ లిస్టులో ఉండొద్దు. రేపు మనం సెలెక్షన్ కావాలి, ఖచ్చితంగా మన పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి, మీరు హ్యాపీగా ఉండాలి. సో ఇవి 2 జరగాలంటే ఈ రోజు నువ్వు కష్టపడాలి. సో అది నోటిఫికేషన్ వాడు ఖచ్చితంగా వేసే టైంలో వేస్తాడు. దాని గురించి ఆలోచించకుండా నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.